బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సమయానికి రాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. మంత్రి సమయానికి రాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటూ కూడా కొండా సురేఖ సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మంత్రి కొండా సురేఖ వరంగల్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వేణు? ప్రసన్న ఉదయం అకస్మాత్తుగా వరంగల్ రీజనల్ ప్రభుత్వ ఐ హాస్పిటల్ ను సందర్శించారు జిల్లా కలెక్టర్ శారదాదేవితో సహా. అయితే ఆమె పర్యటించిన సమయం లోపల దాదాపు 40% మంది ఉద్యోగులు అందులోపల గైర్హాజరు కావడంతో పూర్తి స్థాయిలో వాళ్ళపై సీరియస్ అయ్యారు. ఇక నుంచి ప్రభుత్వ వైద్యశాల లోపల ఉదయం 8 గంటలకే అటెండ్ కావాలి. వచ్చేటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారు కాబట్టి వాళ్లకు సేవ చేయడమే లక్ష్యం కూడా తప్పనిసరిగా రేపటి నుండి సమయాన్ని పాలన పాటించాలంటూ కూడా ఆమె సీరియస్ అయ్యారు. దాంతో పాటుగా గత కొద్ది రోజుల నుంచి ఉన్నటువంటి సేవలు, ఆ హాస్పిటల్ లోపల సేవలు అందిస్తున్న విషయాలు, అదేవిధంగా నిర్వహించిన కంటి ఆపరేషన్లకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించారు. ఇక ఆ హాస్పిటల్ కు సంబంధించి కొన్ని మౌలిక వస్తువులు కావాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా చెప్పడంతో ఆ రోడ్లు కావచ్చు, అక్కడ మంచినీటి సౌకర్యాలు కూడా కల్పిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సేవ చేయడానికే ఉండాలి, ఎటువంటి నిర్లక్ష్యం వహించినా ఆమె సహించినట్టు కూడా తీవ్రంగా ఆ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో రీజనల్ హై హాస్పిటల్ లోపల కొంత వైద్యుల కొరత, సిబ్బంది కొరత అంశంపై కూడా తాను త్వరలోనే వాళ్ళకి సంబంధించిన నియామకాలు కూడా చేస్తామంటూ కూడా ఆమె హామీ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కొండా సురేఖ ఆకస్మిక పర్యటనతో వరంగల్ ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కు ఉన్నటువంటి రీజనల్ ఐ హాస్పిటల్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇక రేపటి నుంచి సమయానుపారంగా సాగుతాయంటూ కూడా స్థానికంగా రోగులు కావచ్చు, రోగుల బంధువులు కూడా కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వేణు.